ఏపీలో కేర్ ఆఫ్ విశాఖగా అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. గూగుల్ డేటా సెంటర్ రాకతో ఈ ప్రాంతం ముఖ చరిత్ర మారిపోబోతుంది. ఇక్కడ 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖలో ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. స్టీల్ సిటీగా పేరుగాంచిన విశాఖను ఇండస్ట్రియల్ సిటీగా, ఫార్మా సిటీగా, టూరిజం హబ్ గా రూపొందించేందుకు అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. డిఫెన్స్ పరంగా కూడా అభివృద్ధికి అవకాశం ఉందని భావిస్తుంది. వచ్చే నెలలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించి పర్యాటకుల దృష్టిని ఆకర్షించాలని చూస్తుంది. మరోవైపు శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ఏర్పాటు చేశారు. 2024లో $52 బిలియన్ జీడీపీతో ఉన్న విశాఖ ఎకనామిక్ రీజియన్ ను 2032 నాటికి 125 నుంచి 135 బిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ప్రపంచ స్థాయి గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దటమే మా లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వస్తువులు వంటి అన్ని రంగాల్లో సమతుల్య అభివృద్ధితో విశాఖ రీజియన్ ను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ విశాఖ అని పేర్కొన్నారు. ఒకప్పుడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అభివృద్ధి చేయాలని తాము తలపెడితే టీడీపీ దానిని అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిందని వైసీపీ ఆరోపించింది. హుద్హుద్ వంటి తుపానుల పరంగా చూస్తే విశాఖపట్నం సునిశిత ప్రాంతం. సునామీ వస్తే క్షణాల్లో ముప్పు వాటిల్లే ప్రమాదం వంటి విమర్శలు చేస్తుందని, ఇప్పుడు మాత్రం విశాఖ గురించి గొప్పగా ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తింది. ఇకపోతే విశాఖలో డేటా సెంటర్ తన కృషి వల్లనే వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రెడిట్ కొట్టేయడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. విశాఖ డేటా సెంటర్ కి గూగుల్ 1,33,000 కోట్లను పెట్టుబడి పెడుతుంది. గూగుల్ అమెరికా బయట పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి కావడంతో ఇది అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్న అంశమైంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులు, గూగుల్ ప్రతినిధుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అయితే 2020 కరోనా సమయంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు బీజం పడిందని, తాము అదానీ కంపెనీతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. 2021లో సింగపూర్ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాసినట్టు, సబ్సీ కేబుల్ ఏర్పాటుకు చర్చలు జరిగినట్టు చెప్పారు. 2023లో డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన కూడా చేశామని చెప్పారు. అదానీ, గూగుల్ కు మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అందువల్లే గూగుల్ వైజాగ్ కు వస్తుందని ఆయన చెప్పారు. జగన్ ప్రకటనపైన టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలో డేటా సెంటర్ కి 2019 జనవరి 9వ తేదీన అదానీ, ఏపీ ప్రభుత్వాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నాయి. 70,000 కోట్ల వ్యయంతో 20 ఏళ్ల వ్యవధిలో 5 గిగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని, దశలవారీగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అదానీ సంస్థ పేర్కొంది. ఒప్పందం కుదిరిన 35 రోజుల వ్యవధిలో విశాఖలో కాపులుప్పాడలో అదానీకి డేటా సెంటర్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారని చెప్పారు. 3 చోట్ల 400 ఎకరాలు కేటాయించిందని చెప్పారు. జగన్ అధికారంలోకి రాగానే ఈ ఒప్పందానికి మెలిక పెట్టారు. పాత ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. 21,800 కోట్లతో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 160 ఎకరాలు కేటాయించి అనంతరం డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారని చెప్పారు. ఇప్పుడు డేటా సెంటర్ ఏర్పాటుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు క్రెడిట్ కోసం పోటీ పడుతుంటే విశాఖ డేటా సెంటర్ తమ అదృష్టాన్ని మార్చేస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కు భూముల బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీ ఐఐసి విశాఖ జిల్లా అడవివరం, ముడసర్లోవ గ్రామాల్లో 120 ఎకరాలు, ఆనందపురం మండలం తర్లువాడ సమీపంలో గ్రామంలో 308 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 160 ఎకరాలు గుర్తించింది. ప్రాజెక్టుల వల్ల ప్రభావితులైన వారికి పరిహారం అందిస్తోంది ప్రభుత్వం. మొదట్లో ఎకరానికి 17 లక్షల ప్రభుత్వం ధర నిర్ణయించింది. రైతుల నుంచి విజ్ఞప్తులు రావడంతో 20 లక్షలకు పెంచింది. కానీ దీనికి 2.5 రెట్లు అంటే ఎకరానికి 50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. మరోవైపు ప్రాజెక్టు వల్ల ప్రభావితమైన కుటుంబానికి 20 సెంట్ల భూమి కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ప్రతిపాదిత షాపింగ్ కాంప్లెక్స్ లో షాపు, ఇల్లు కట్టుకోవడానికి 3 సెంట్ల భూమి ఇవ్వనుంది. ఇవన్నీ చూసినప్పుడు వారి పంట పండినట్టే. ఇక తర్లువాడ గ్రామంలో నిర్మించనున్న క్యాంపస్ ప్రధానమైంది. విశాఖపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సమీపంలోని ప్రాంతాల్లో భూముల రేట్లు 50% పెరిగితే, దూరంగా ఉన్న ప్రాంతాల్లో 20 నుంచి 30% పెరిగాయని చెబుతున్నారు. ఇప్పటికే ఇంత డిమాండ్ వచ్చిన ఈ ప్రాంతం విశాఖ డేటా సెంటర్ వస్తే ఇక ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.